వెల్కమ్ టు AP19 న్యూస్. సీఎం జగన్ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం పెడన్లో మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. జోగి రమేష్ మాట్లాడుతూ హామీలన్నీ సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జగన్ ఎంతగానో పరితపిస్తున్నట్లు తెలిపారు. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఈ దేవుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు. మరి కొంత పరిమితి ఉండేది, 5 లక్షలు 10 లక్షల వరకే ఉండేది. దానిని ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం. 25 లక్షల వరకు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకేదైనా ఇబ్బంది వస్తే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే 25 లక్షల దాకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం చేయించి జగన్ అన్న మళ్ళీ చెయ్యి పట్టుకొని ఇంటికి పంపిస్తాడు. బీసీ కార్యక్రమాన్ని మచిలీపట్నం కార్యాలయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జెండా ఊపి బీసీ రథాలను ముందుకు సాగనంపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంటరీ సభ్యులు కొనకల నారాయణరావు, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, టీడీపీ బీసీ నాయకులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు. జగన్ ని తరిమి కొట్టడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని, జగన్ ఓటమికి సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను మరోసారి చైతన్యం చేసేందుకు జైహో బీసీ కార్యక్రమం చేపట్టామని, తద్వారా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు చేయబోయే కార్యక్రమాలను వివరిస్తున్నామని తెలిపారు. జగన్ చెస్ గేమ్ ఆడుతున్నాడని అనుకుంటున్నాడు, కానీ తాను ఆడుతుంది వైకుంఠపాలి అని, 5 ఏళ్ల ప్రభుత్వంలో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను పావులుగా వాడుకొని బీసీలను పక్కన పెట్టారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులను మారుస్తున్నట్లు ఎమ్మెల్యేలను పక్క నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నాడని, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని మార్చడం కాదు, జగన్ని మార్చాలని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడని, టీడీపీ వచ్చాక పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ నెల 7వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తిరువూరులో రా కదలిరా భారీ బహిరంగ సభ జరుగుతుందని, అలాగే 18వ తేదీన మచిలీపట్నం పార్లమెంట్ గుడివాడ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ బహిరంగ సభల్లో టీడీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అనేక కార్యక్రమాలని చైతన్యం తీసుకురావాలి, ప్రజల్ని చైతన్యం తీసుకోవడం కోసం కార్యక్రమాలు తీసుకుంటూ అందులో భాగంగా నిన్నటి నుంచి చేపట్టినటువంటి ఒక మహత్తర కార్యక్రమం ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం ప్రజల్ని మరొకసారి చైతన్యం చేయాలనే ఉద్దేశంతో రా కదలిరా అనే కార్యక్రమాన్ని 25 పార్లమెంట్లో 25 సమావేశాలు పెట్టి ఒక చైత్ర యాత్రకి శ్రీకారం చుట్టడం జరిగింది. కనిగిరిలో ప్రారంభమైంది నిన్న, రేపు తిరువూరులో జరగబోతా ఉంది. 18న కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం రోజు కూడా అక్కడ వర్ధంతిని నివాళులు అర్పించుకుని సమావేశం నిర్వహించుకోబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున స్పందన వస్తా ఉంది, అడుగడుగునా నీరాజనాలు పలుకుతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, చిత్తజల్లు నాగరాము, అక్కు మహంతి రాజా, గోపు సత్యనారాయణ, లంకే నారాయణ ప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, ఊకంటి రాంబాబు, లంకే శేషగిరి, తిరుమలి నారాయణ, కాగిత గోపాలరావు తదితర బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు కేసినేని నాని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా చింతలపాడులో మాట్లాడిన ఆయన లోక్సభ స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకొని రాజీనామా లేఖ ఇచ్చిన అనంతరం 2024 ఎన్నికల తర్వాత విరామం తీసుకుంటానని సహచరులకు గతంలోనే చెప్పానని, పార్టీ చంద్రబాబు నిర్ణయాలను తప్పుపట్టనని, నన్ను నమ్ముకొని ఎంతోమంది అభిమానులు, కార్యకర్తలు ఉన్నారని, వారితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. టీడీపీకి దూరం అవుతున్నట్లు ప్రకటించిన ఎంపీ కేసినేని నాని కాసేపటి క్రితం వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో కలిసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలోనూ ఆయన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రావు, వసంతతో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరుతారేమోననే భావనను కొందరు వెలిబుచ్చుతున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని మరికొందరు అంటున్నారు. దీంతో ఆయన నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లాస్ట్ టైమే చెప్పాను, నేను ఇండిపెండెంట్ నుంచున్నా, నేను ఎంపీ గెలుస్తాను.
అందులో డౌట్ లేదు. అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా. నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. మీకు ఇంతకు ముందే చెప్పా, మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవుతాను. ఆ ధీమా నా దగ్గర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల నిరసనను రద్దు చేస్తూ ఇచ్చిన జీవో నంబర్ 2ని వెంటనే ఉపసంహరించుకోవాలని అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. ఈ మేరకు మంగళగిరి నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం అంగన్వాడీ కార్యకర్తలు, సిఐటియు నాయకులు మానవహారంగా ఏర్పడి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో గౌతమ్ బుద్ధ రోడ్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. పొన్నూరు మండల కేంద్రంలో అంగన్వాడీలు ప్రభుత్వ జీవోలను దగ్ధం చేసి తమ డిమాండ్స్ ను ప్రభుత్వం వెంటనే ఒప్పుకోవాలని నినాదాలు చేశారు. జీవోలకు భయపడేది లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ నాయకులు పిటి విజయలక్ష్మి, సుకన్య, పద్మజ, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనానికి అంగన్వాడీలు కూడా అర్హులేనని సుప్రీంకోర్టు చెప్పిందని, అయినా జగన్ ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనం పెంపుదల చేయడం లేదని హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అంగన్వాడీల దీక్షకు శనివారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా సుంకర మాట్లాడుతూ 99% వాగ్దానాలను అమలు చేశామని చెప్పిన జగన్ అంగన్వాడీల హామీని ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. 99% మేము వాగ్దానాలు అమలు చేశామని ఇంకో ప్రకటన చేస్తూ ఉన్నారు. మరి 99% అమలు చేసినప్పుడు అంగన్వాడీలకు ఇచ్చినటువంటి ఈ ఒక్కది ప్రామిస్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భవానీ దీక్ష విరమణ సమయంలో వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని విజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. భవానీ దీక్ష విరమణ సందర్భంగా చేసిన ఏర్పాట్లను శుక్రవారం కమిషనర్ పరిశీలించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ శానిటరీ ఇన్స్పెక్టర్లు పరిశుభ్రతను పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. త్రాగునీరు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమం శనివారం 4వ రోజుకు చేరుకున్నాయి. భవానీ భక్తులు దీక్ష విరమణ చేసేందుకు ఖమ్మం నుండి 1వ తేదీన బయలుదేరి నేడు విజయవాడ చేరుకున్నారు. రోజుకు 25 కిలోమీటర్లు 11 మంది నడుస్తూ చిన్నపిల్లలు సైతం చేతిలో కర్రలు పట్టుకుని అమ్మవారిని దర్శించుకునేందుకు ఖమ్మం నుండి విజయవాడకు చేరుకున్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి 41 రోజు మండల దీక్షలు తీసుకొని ఖమ్మం నుంచి విజయవాడ పాదయాత్రగా వస్తున్నాము. ఈ యొక్క పాదయాత్ర దేశం మొత్తం అమ్మవారి యొక్క చల్లని ఆశీస్సులు ఉండాలని, దేశం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలని భక్తిభావంతో మా వంతుగా అమ్మవారికి పాదయాత్రతో వస్తున్నాం. భవాని జై భవాని జై. ఇవాళకి 5వ రోజు. మచిలీపట్నంలోని పోర్ట్ రోడ్లో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కాగా మృతి చెందిన వ్యక్తి చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు చేశారు. మచిలీపట్నంలోని ఓ హాస్పిటల్లో యువకుడు పనిచేస్తున్నాడు. దీంతో వక్కలగడ్డ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కృష్ణా జిల్లా అవినిగడ్డ మండలం పులిగడ్డ టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన అంతర్జిల్లా చెక్పోస్ట్ వద్ద శుక్రవారం పోలీసులు అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాహనాలు తనిఖీలు చేపట్టారు. సిఐ రమేష్ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక కారులో 2,04,000 రూపాయల నగదు కనిపించిందని అన్నారు. నగదుకు సంబంధించిన ఎటువంటి రసీదులు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. యానంలోని దర్యాల తిప్ప వద్ద ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బోటులో చిక్కుకున్న వ్యక్తి సజీవ దహనమయ్యారు. వివరాల ప్రకారం యానంలో బోటు ప్రమాదం జరిగింది. దర్యాల తిప్ప వద్ద బోటులో నుంచి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బోటులో చిక్కుకున్న గంగాద్రి అనే వ్యక్తి మంటల్లో సజీవ దహనమయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
ఇక ప్రమాదానికి గురైన బోటు భైరవపాలెం నుంచి గౌతమి నది నుంచి దర్యాల తిప్పకు వచ్చినట్లు గుర్తించారు. అడిగితే ఇలాగ బోటు సెల్ఫ్ అవ్వలేదని కిందకి వెళ్ళాడు మా తమ్ముడు. అదిని ఆ సెల్ఫ్ పడుతుంటే ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోయి అంటుపోయింది. మా తమ్ముడు లేడు, నేను ఇక్కడే దగ్గరలో ఉన్నాను, యానం ఉన్నాను. నేను వచ్చేటప్పుడు మొత్తం ఫైర్ అయిపోయింది. మనిషి ఏమో గంగాధరి కామాడి, వయసు 36, 37 ఉంటుంది. పిల్లలు ముగ్గురు. ఇంకా గుర్తించలేదు. అంటే బోట్ లో వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా తీసిన తర్వాత బాడీ ఏ పరిస్థితిలో ఉందని మరి తెలియదు కదా, ఏ తిన్నంగా ఉందన్నది తెలియదు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ యానాం పక్కన ఉన్నటువంటి దర్యాల తిప్ప ఎన్ఈసి జట్టి దగ్గర ఒక బోటు ఫైర్ అవుతుందని మాకు మధ్యాహ్నం సమాచారం వచ్చింది. మాకు సమాచారం వచ్చిన వెంటనే ప్యారలల్ గా యానాం ఫైర్ స్టేషన్ కి, అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఓఎన్జీసీ రిలయన్స్ ఫైర్ స్టేషన్ ముందు అలర్ట్ చేసి మేము కూడా టర్న్అవుట్ అయ్యాం. వచ్చేసరికి ఇక్కడ బోటు ఫుల్ గా మంటల్లో ఉంది. ఆ బోట్ ని స్టార్ట్ చేసే క్రమంలో స్పార్క్ వల్ల మంటలు వ్యాపించినాయని చెప్పేసి మాకు స్థానికుల ద్వారా సమాచారం ఉంది. అలాగే ఫైర్ అయిన తర్వాత వెంటనే కంట్రోల్ చేద్దామని కె గంగాధర్ అనే కుర్రవాడు సుమారు ఒక 40 సంవత్సరాల వరకు ఉంటాయని చెప్తున్నారు. లోపల చిక్కుకున్నాడని చెప్తున్నారు. మేము ఇంకా రెస్క్యూ చేయాల్సి ఉంది. అలాగే ఈ బోటు రిలయన్స్కి సంబంధించి పెట్రోలింగ్ విధులు, కాంట్రాక్ట్ విధుల్లో ఉన్నట్టు మాకు తెలిసింది. వెంటనే మాకు ఫైర్ అయితే పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వచ్చింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ఎస్మా జీవో నంబర్ 2 తక్షణమే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో 26 రోజులుగా సమ్మె చేస్తూ వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీల సమ్మెకు కొల్లు రవీంద్ర మద్దతు తెలియజేశారు. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మద్దతు కూడా మీకు ఉంటుందని తెలియజేస్తున్నట్లు కొల్లు పేర్కొన్నారు. సీఎం జగన్ అహంకారానికి, అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదేనని తెలిపారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం దుర్మార్గ చర్య అని ఆయన మండిపడ్డారు. అంగన్వాడీ వర్కర్స్ అందరూ వారందరూ కూడా 26 రోజులుగా వాళ్ళ సమ్మెకు పిలుపునిస్తే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడలేదు. అలాగే ఒక పక్కన శిక్షాభియానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా నిరవధికంగా 18 రోజులుగా దీక్ష చేస్తున్నారు. అలాగే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఇవాళ రోడ్డెక్కి వాళ్ళ కష్టాన్ని, బాధని చెప్పుకుంటారు. ఇవాళ అనేక వర్గాలు ఇవాళ ఈ ప్రభుత్వంలో పూర్తిగా వాళ్ళ బ్రతుకుల కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటే కనీసం పిలిచి మాట్లాడాల్సినటువంటి ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా ఈరోజు ఎస్మా ప్రకటించడం అంటే ఒకసారి ఈ ముఖ్యమంత్రి యొక్క విధానం ఏంటనేది ఒకసారి కూడా ఆలోచించాల్సిన. మచిలీపట్నం రాజుపేటకు చెందిన ప్రముఖ ధాన్యం వ్యాపారి పద్మనాభుని చిరనాగేశ్వరరావు ఇంట్లో శుక్రవారం చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడిన గుర్తు తెలియని దుండగులు బీరువాలో ఉన్న 5 లక్షల రూపాయల నగదు, 750 గ్రాముల బంగారం అపహరించుకుపోయినట్లు బాధితుడు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఇనుగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు వచ్చాక తీశారు. ఇవన్నీ మన పౌడర్ రాసి అయితే మేము రాత్రి రిటర్న్ అయ్యేవరకు 7 అయిందండి. అక్కడ విజయవాడ బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చేవరకు 9:10 అయింది. నేను ఆటో వేసుకుని మళ్ళీ కోనేటి నుంచి ఇక్కడికి వచ్చాం. 9:10 గల్లా వచ్చేవరకు ఈ తలుపు తీసి ఉంది, ఇది పగలబెట్టి ఉందండి. బీరువాలో డబ్బులు, బంగారం పోయింది. రాత్రి 9:30, పొద్దున్న 9:30, రాత్రి అండి. నిన్న రాత్రి పోయినా పగలు పోయినా తెలియదండి. 9ంటికి వచ్చాను నేను. పొద్దున రాత్రి 9:10కి వచ్చాను నేను. ఏమేమి పోయినాయండి? బంగారం 5 లక్షలు క్యాష్ అండి. బంగారం 750 గ్రాములు బంగారం అండి. అది రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరింది. విజయవాడ కాళేశ్వరం మార్కెట్ వద్ద ప్రభుత్వం మొద్దు నిద్ర వేడాలంటూ శనివారం కార్మికులు నిరసనకు దిగారు. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జగన్కు కనీసం సిగ్గు శరం లేదని విమర్శించారు. లక్షల మంది కార్మికులు రోడ్డెక్కినా స్పందించరా అని ప్రశ్నించారు.
పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరికీ. రాష్ట్రంలో కూడా ప్రతి ఊళ్ళో కూడా కార్మికులందరూ సమ్మెలో ఉన్నారు. దాదాపు అంగన్వాడీ వర్కర్లు దాదాపు 1,06,000 మంది వారు కూడా దాదాపు నెల రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు, వాలంటీర్లు, యానిమేటర్లు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఇవాళ రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. నువ్వు రోడ్డు ఎక్కిన వాళ్ళని నేను సర్వశిక్ష అభియాన్ వాళ్ళని పోలీసులు పంపి అరెస్ట్ చేస్తా ఉన్నావు తప్ప ఏ ఒక్కరి సమస్య కూడా ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేయడం లేదు, వాళ్ళతో మాట్లాడడం లేదు, కనీసం అధికారులకు సూచనలు కూడా ఇవ్వడం లేదు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.